టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీ విలువైన కామెంట్ అయితే తెలియజేయండి. సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా తులసి చందు వర్సెస్ రాములమ్మ మధ్య మాటల యుద్ధం అయితే నడుస్తుంది. వీళ్ళిద్దరిలో మీ సపోర్ట్ ఎవరికి అనేది కామెంట్లో అయితే తెలియజేయండి. చలో టాపిక్లోకి వెళ్దాము. మన అందరికీ తెలుసు, సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇద్దరు ఆడోళ్ళ పంచాయతీ అయితే నడుస్తుంది. ముఖ్యంగా రాములమ్మ వర్సెస్ తులసి చందు మధ్య నువ్వా నేనా అన్నట్టు మాటల యుద్ధం నడుస్తుంది. సోషల్ మీడియా వేదికగా ఇగో నువ్వెంత అంటే నువ్వెంత, ఇగో నువ్వు ఇది అని చెప్పేసి ఒకరి మీద ఒకరు, నువ్వు పేడ్ ఆర్టిస్ట్ అంటే నువ్వు పేడ్ ఆర్టిస్ట్ అని చెప్పేసి, నువ్వు ఇట్లా దందా చేస్తున్నావు అని చెప్పి ఒకరి మీద ఒకరు మాటల యుద్ధాన్ని అయితే కొనసాగిస్తున్నారు. మన అందరు తెలుసు, ఆడవాళ్ళు తలుచుకుంటే రాజ్యాలే కూలిపోయినాయి అని చెప్పేసి మనం చరిత్రలో చదువుకున్నాం. అదేవిధంగా మరి ఇద్దరు ఆడాళ్ళు ఒకరి మీద ఒకరు ఇంత పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదిక నువ్వా నేనా అన్నట్టు ఫైట్ చేస్తుంటే మరి రెండు రాష్ట్రాల్లో అయితే పెద్ద రచ్చ నడుస్తుంది. ఎక్కడ చూసినా వీరిద్దరు టాపిక్ నడుస్తుంది. అసలు ఇందులో ఎవరు రైటు ఎవరు రాంగ్, తులసి చందు కత్తేంది, రాములమ్మ కత్తేంది, అసలు ఎవరు గురించి మాట్లాడుతున్నారు, ఎందుకోసం ఈ రచ్చ నడుస్తుంది, వీళ్ళు ఏం మాట్లాడారు అనేది మనం వీడియో చూద్దాము. చూసిన తర్వాత మరి తులసి చందు గారు రైటా లేదంటే రాములమ్మ రైటా, అసలు వీళ్ళిద్దరు కథ ఏంది అనేది మనం మాట్లాడుకుందాం. చలో వీడియో చూద్దాం. ఈమె జర్నలిజం పేరుతో చేస్తున్నది 100% దందా అని మాత్రమే చెప్తున్నా. అండ్ ఇందాక నేను డ్రామా ఆర్టిస్ట్ అని చెప్పి అన్నాను కదా, డ్రామా కంటెంట్ తిట్టడంలో షాక్ వేవ్స్ క్రియేట్ చేసి దిగజారుడు కంటెంట్ చేయడంలో ఈమె ఒక డ్రామా క్వీన్. ఒకసారి ఈ తమ్నెయిల్స్ చూడండి. చిచి అల్లుడితో అడ్డంగా దొరికిన అత్త, నలుగురు భర్తలు ఒకే భార్య, ఎలా మేనేజ్ చేసిందో చూడండి. ఇలాంటివి కనీసం చదవలేము. ఇంకా చాలా టైటిల్స్ ఏది చూసినా ఇలాగే ఉంటాయి. భయంకరమైన ఒక ఉమెన్ క్యారెక్టర్, ఆమె విచ్చలవిడి శృంగార జీవితాన్ని రిఫ్లెక్ట్ చేసేలాగా ఆ టైటిల్స్, ఆ ప్రోగ్రాము ఉంటుంది. ఆ ప్రోగ్రామ్కి వచ్చింది వాగుతూ మతోన్మాద వీడియోలు చేయడము. నేను మత విద్వేషాలు రెచ్చగొడుతున్నానా? నువ్వు ఛానల్ పెట్టినప్పటి నుంచి చూస్తున్నా. ఫస్ట్ ఇయర్ నుంచి మొదలు పెట్టి ఈ 5 ఏళ్లల్లా ఎన్ని తమ్నేల్స్ పెట్టినావో మతం పైన ఇప్పుడు నేను చూపిస్తా చూడు. నేను మతం గురించే మాట్లాడతా అని అంటుంది కదా, ఘటోత్కచుడి కులం ఏంది అనే టాపిక్ తీసుకొచ్చిన చెత్త ముఖం నువ్వు. మరి ఆ భావజాలికురాలైనటువంటి తులసి చందు గారు ఘటోత్కచుడు కులం ఏంటి, ఘటోత్కచుడు భోజనాలు ఏంటి, ఆ భోజనాల గురించి రాసినటువంటి వాడు ఏ కులపోడు, ఇవి డాక్టర్ టెర్రరిస్టులు దొరికినరు అని అంటే వాళ్ళ ముస్లిం పేర్లు ఎందుకు చెప్తున్నారు మీరు అని అంటది. దేశంలో ఉండే ముస్లింస్ ని దేశానికి శత్రువులుగా చూపించడానికి, టెర్రరిజం కి మతాన్ని అంటగట్టకండి అంటది. అదే ఒక పిటిషనర్ జడ్జి మీదకి చొప్పిసిరితే మొత్తం దేశం మీద ఉన్న హిందువుల్లో మతోన్మాదం పెరిగిపోతుంది, విద్వేషం పెరిగిపోతుంది అంటది. షూ విసరడానికి తెగించాడు అంటే ఏ విపరీతమైన మనస్తత్వం, ఏ విద్వేష భావజాలం అతన్ని ట్రిగర్ అయ్యేలాగా చేసింది. ఈమెకి హిందూ ద్వేషం అనేది నరాలలో ఉంది అని చెప్పడానికి ఒక్క విషయం చాలు. స్వస్తి కంటే ఏ శుభకార్యానికైనా, గడప మీద అయినా, డోరు మీద అయినా, పూజకి ముందైనా స్వస్తికేసుకొని మొక్కుకొని మొదలు పెడతారు. అలాంటి స్వస్తికి చెడ్డీ వేసిన బుద్ధి లేని గాడిద ఇది. మళ్ళీ ఇలాంటి ముఖం వేసుకొని ఇది వేరేళ్ళని మతపిచ్చి అంటది. దీని మతపిచ్చి తెలుస్తుందా ఇప్పుడు? ఒక గలీజ్ స్టాండప్ కమెడియన్ గాడు సీతమ్మను పట్టుకొని అంటే అది ఇంటర్నెట్ లో ప్రతి ఒక్కరు చూసే అవకాశం ఉండంగా కూడా లేదు, వాడు వెయ్యని జోక్కి వాడిని అరెస్ట్ చేసిండ్రు అని అన్నావు. అతను వెయ్యని ఒక జోక్ వల్ల అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు. ఇన్ఫాక్ట్ జనాలందరికీ కూడా ఆ రావణ్ గారిని సపోర్ట్ చేసుకుంటూ 4 వీడియోలు నువ్వు పెట్టినప్పుడు అర్థమైపోయింది నీ కథ ఏందో. అయోధ్యలో తెలిసిన టాపిక్ నీకు ఒక్కటే, కానీ నాకు అక్కడ షరీఫ్ చాచా అని ఒక ఆయన ఉంటాడు. ఆయన అనాథ శవాలకు అంత్యక్రియలు చేస్తుంటాడు. ఆయనకి పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చిండ్రు. ఆయన గురించి మాట్లాడినా మేము. ఇందాక నేను డ్రామా ఆర్టిస్ట్ అని చెప్పి అన్నాను కదా, డ్రామా కంటెంట్ ఏంది? నాది డ్రామా. నేను ఇంతకు ముందు పనిచేసిన ఒక ఛానల్ నుంచి ఒక షో చూపించినావు కదా, అది టెస్ట్ షూట్. అది ఆర్టిస్టులను, జూనియర్ ఆర్టిస్టులను పెట్టి చేసిన ఒక టెస్ట్ షూట్. నేను ఉన్నన్ని రోజులు అది వాళ్ళు ప్లే చేస్తామంటే వద్దని ఆపిన. విన్నారు కదా, నువ్వెంత అంటే నువ్వెంత అని చెప్పేసి ఆడోళ్ళ పంచాయతీ ఎట్లా రచ్చ పుట్టిస్తుంది సోషల్ మీడియాలో. అదే విధంగా వాళ్ళ మాటలు విన్నారు కదా, ఏ విధంగా ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ తులసి చంద్ గారు రాములమ్మ గురించి ఏం మాట్లాడుతున్నారు, రాములమ్మ తులసి చంద్ గారి గురించి ఏం మాట్లాడుతున్నారు? తులసి చంద్ మీద రాములమ్మని అయితే డైరెక్ట్ అటాక్ చేస్తుంది. నువ్వు ఏ రోజైనా సరే
హిందువులకి సపోర్ట్ గా మాట్లాడినవా, కనీసం వాస్తవాల్ని తెలియజేసినవా, నువ్వు హిందువులను ఏ విధంగా అగౌరవపరిచినవని చెప్పేసి స్ట్రైట్ గా హిందువులను ఉద్దేశిస్తూ ఈమె ఏ విధంగా స్పందించింది అని చెప్పేసి రాములమ్మని అయితే మాట్లాడడం జరిగింది. మన అందరం తులసి చంద్ గారి గురించి గతంలో మాట్లాడుకున్నాం. మొన్నటికి మొన్న ఏదైతే రావణ్ అంటోడు సీతమ్మ తల్లిని, రాముణ్ణి, ద్రౌపది మాతని ఏ విధంగా దూషించిండు, వాడిని కూడా తులసి చంద్ గారు సపోర్ట్ చేసిన మాట వాస్తవమే. ఇది రాములమ్మ ఏదైతే హిందువుల గురించి నీ ప్రవర్తన ఎట్టుంది అని ఆమె మాట్లాడుతుంది కాబట్టి గతంలో తులసి చంద్ గారు మాట్లాడిన మాటలు మీ ముందుకు తీసుకొస్తున్నాం. అదేవిధంగా దేశానికి సంబంధించినటువంటి విషయాల మీద కూడా ఈమె ఏ విధంగా మాట్లాడింది, పహల్గామ్లో ఉగ్రదాడి జరిగితే పహల్గామ్ ఉగ్రదాడి చేస్తే ఆ టెర్రరిస్టులని నిజంగా వాళ్ళు చేసిన తప్పు అని చెప్పి మాట్లాడాల్సిన ఈమె ఇక్కడ భద్రతా వైఫల్యం అనే విధంగా మన దేశాన్నే క్వశ్చన్ చేసే విధంగా ఈమె మాట్లాడడం జరిగింది. ఆ పహల్గామ్ ఉగ్రదాడి చనిపోయిన సామాన్యుల గురించి మాట్లాడకుండా, అదే విధంగా ఎవరైతే అక్కడ మీ హిందువా కాదా అని చెప్పేసి చెక్ చేసి మరి చంపేస్తే దాని గురించి మాట్లాడకుండా, మోడీకా బులావ్ అని చెప్పి అక్కడ ఉన్నటువంటి సామాన్లు వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కోల్పోయిన వాళ్ళు చెప్తే మోడీకి చెప్పుకోండి అని చెప్పి వాళ్ళు అన్నారు అని చెప్తే ఆ విషయం మాట్లాడకుండా సెక్యూరిటీ వైఫల్యం అని చెప్పేసి ఆమె ఏ విధంగా ముఖ్యంగా బీజేపీకి సంబంధించి నరేంద్ర మోడీ గారికి సంబంధించి వ్యతిరేకంగానే ఈమె విధానం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి సపోర్ట్గా ఏ రోజు మాట్లాడదు. ఎందుకంటే ప్రశ్నించడంలో తప్పే లేదు, కానీ మంచిని మంచి అనాలి, చెడుని చెడు అనే విధంగా ఉంటే బాగుంటుంది. కానీ ప్రతి విషయాన్ని నెగిటివ్ కోణంలోనే ఆలోచిస్తుంది. మొన్నటికి మొన్న కాక్రోచ్ మీటింగ్ అయితే కూడా ఆమె ఏ విధంగా మాట్లాడింది, కాక్రోజ్లకు ఏ విధమైన సపోర్ట్ చేసింది. మరి కాక్రోజ్ నిరసనల్లో రాముడిని ఎట్లా తిడతారు రాబాయ్, అదేవిధంగా పోలీసుల మీద రాళ్ళు ఎట్లా రుగుతారు రాబాయ్, నిజంగా ప్రొటెస్ట్ చేసే వాళ్ళు మనం న్యాయబద్ధంగా చేయాలి, అదేవిధంగా శాంతియుతంగా చేయాలని ఎక్కడ మాట్లాడదు. ఈ విషయాలు చేయకుండా ఇక్కడ ఇట్లా జరిగింది, అక్కడ అట్లా జరిగింది. ఈమె వర్షన్లో బీజేపీకి కానీ ఎన్డీఏ కూటమికి కానీ మోడీ గారికి కానీ అగైనెస్ట్గా ఉండే అంశాలనే ప్రస్తావిస్తుంది అనే విధంగా రాములమ్మ ఈమె గురించి ఆ విధంగానైతే మాట్లాడుతుంది. ఈమె మాట్లాడిన విషయాలు కూడా మనం పరిగణలోకి తీసుకుంటే అదే విధమైన ధోరణి ఈమె కొనసాగిస్తూనైతే ఉంది. ఎందుకంటే ఎప్పుడూ కూడా హిందువుల పక్షాన కానీ హిందూ ధర్మం పక్షాన కానీ ఈమె సపోర్ట్గా కాదు, కనీసం గలమెత్తదు. సపోర్ట్ చేయకున్నా పర్లేదు కానీ కనీసం గలమెత్తది. ఎందుకంటే హిందువుల తాకిడి ఎంత బలంగా ఉంటే ఈ తులసి చంద్ గారు మొన్నటికి మొన్న ఒక వీడియో చేసింది, ఓపెన్ ఛాలెంజ్ అని చెప్పి, నేను హిందువును కాదా, నన్ను ఆ విధంగా ఈ విధంగా మాట్లాడతారు, నేను తిరుపతిలోనే చదువుకున్నా అని చెప్పేసి, నేను పక్కా హిందువుని అని చెప్పేసి మాట్లాడే ప్రయత్నం చేసింది. కానీ పక్కా హిందువుని అని చెప్పేసి ఆమె నిరూపించలేకపోయింది. నేను హిందువునే, నన్ను ఎందుకు ఈ విధంగా మాట్లాడతారని చెప్పి నిరూపించలేకపోయింది. ముఖ్యంగా హిందూయిజం గురించి బరాబర్గా మాట్లాడుతుంది కదా, మరి సెక్యులరిజంలో హిందువులు లేరా, కేవలం హిందువులు మాత్రమే సెక్యులరిజం పాటించాలా, ఎందుకంటే ఈమె హిందువుల గురించి మాత్రమే, హిందువులను క్వశ్చన్ చేస్తూ మాత్రమే ఈమె ఎందుకు మాట్లాడుతుంది అని చెప్పి యావత్ హిందువుల నుంచి వెల్లువెత్తున్నటువంటి ప్రశ్నలు. దీనికి ఈమె సమాధానం చెప్పదు. ఈమె హిందూ అని చెప్పుకుంటే దానికి సరైన ఆధారాన్ని చూపించట్లేదని చెప్పి హిందువులు క్వశ్చన్ చేసినా దానికి కూడా సమాధానం చెప్పదు. పైగా రాములమ్మ లాంటి వాళ్ళు ఏం మాట్లాడింది, ఆమె గతంలో ఈమె ఈ విధమైన వీడియోలు చేసింది, ఆ విధమైన వీడియోలు చేసిందంటే ఆమె గతంలో నీలాగా ఒక ఛానల్ నడపలేదు, ఒక ఛానల్లో ఒక ఉద్యోగిగా పనిచేసిందని చెప్పి ఆమె చెప్పిన వీడియోల ఆధారంగా నీకు చెప్తున్నా. సో ఆమె ఒక ఛానల్లో పనిచేసింది కాబట్టి ఆమెకు సంబంధించినటువంటి వీడియోలు ఆమె అవి నచ్చకనే బయటకు వచ్చినా నా సొంతంగా ఛానల్ పెట్టుకున్నా అని చెప్పేసి ఆమె చెబుతూ, ఆమె నిజంగా చెప్పాలంటే ఎక్కడ హిందువుల పక్షాన అన్యాయం జరిగింది అనిపించిన వాస్తవాల్ని ప్లే చేస్తూ వాస్తవాల్ని చూపిస్తూ ఆమె వీడియోలను అయితే చేస్తూ ఉంటుంది. మన అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఎవరు అవునన్నా కాదన్నా ఆమె హిందువుల పక్షాన మాట్లాడుతుంది. కానీ అవతల ఎవరు ఏమనుకున్నా పర్లేదు, నేను కూడా ఒక హిందువుగానే మాట్లాడుతున్నా. ఈ అంశంలో రాములమ్మ గారు హిందువుల పక్షాన్నే మాట్లాడుతుంది, హిందువులకి అండగానే మాట్లాడుతుంది. హిందువుల గురించి ఎక్కడ అన్యాయం జరిగినా ధైర్యంగా ఒక హిందువులు నా హిందువుల గురించి మాట్లాడితే తప్పేంది అనే విధంగా ఆమె మాట్లాడుతుంది. ఆమె మాటలు ఏ విధంగా ఉంటాయి అంటే ఆమె హిందువుల పక్షాన నిలబడే విధంగానే ఆమె వీడియోలు ఉంటాయి. అట్లా అని చెప్పేసి అవతల వాళ్ళని తగ్గిస్తూ కూడా చేయదు. ఆమె అవతల వాళ్ళని ఎవరిని కించపరిచే విధంగా కూడా చేయదు, వాస్తవాల్ని ప్రొజెక్ట్ చేస్తుంది. సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్పి, నా ధర్మాన్ని ప్రేమిస్తాను, పరధర్మాన్ని గౌరవిస్తాననే విధానం ఏదైతే ఉంటుందో అదే విధంగా రాములమ్మ కూడా అదే విధమైన ధోరణి ప్రదర్శిస్తూ ఉంటుంది. ఆమె వాస్తవాన్ని బయటకు చెప్తుంది. సెక్యులరిజం అని చెప్పేసి హిందువులను క్వశ్చన్ చేస్తేనేమో వాళ్ళకి నచ్చేది, కానీ ఆమె హిందువులను క్వశ్చన్ చేయట్లేదు. హిందువుల పట్ల జరుగుతున్న అన్యాయాలను, అదేవిధంగా దేశం పట్ల జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నిరసన పేరుతోటి అక్కడికి వచ్చినటువంటి దీనిలో చేరినటువంటి సంబంధం లేని దుష్ట శక్తులను కూడా
ఒక్కొక్క వీడియో రూపంలో ఆమె వివరిస్తూ తెలియజేస్తూ ఉంటుంది. ప్రతి విషయాన్ని రెండు వైపులా ఆలోచిస్తూ ఆమె చేస్తుంటది. తులసి చంద్ గారు కూడా కొన్ని విషయాల్లో చాలా అంటే చాలా మెచ్యూర్గా, చాలా అంటే గొప్ప తెలివి కల్లామని ఆమె ఫీల్ అవుతుంది కదా. ఆమె ఫీల్ అయ్యేదానికి ఏ మాత్రం తగ్గకుండా ఆమె కూడా చాలా మంచి వీడియోలు కంటెంట్ చేస్తుంది. ఏ విషయంలో కొన్ని అక్కడక్కడ సంఘటనలు జరుగుతాయి కదా, అలాంటి విషయంలో స్పందిస్తుంది. కానీ హిందువుల గురించి వచ్చేసరికి, బీజేపీ గురించి వచ్చేసరికి ఆమె పక్కాగా ఎవరు అవడన్నా కాదన్నా బీజేపీకి, ఎన్డీఏ కూటమికి అయితే అగైనెస్ట్ గానే వాళ్ళని విమర్శించే విధంగానే ఆమె వీడియోలు ఉంటాయి తప్ప ఎక్కడ వీళ్ళకు మంచి చేసినా కూడా దాన్ని సపోర్ట్ చేసే విధంగా ఎక్కడ ప్రస్తావన అయితే చేయదామె. ఎందుకంటే మరి కొన్ని మంచి పనులు జరిగినప్పుడు ప్రస్తావిస్తాయంటే లేదు, దాంట్లో కూడా ఈ లోపం ఉంది అని చెప్పే విధంగానే ఆమె ఆ విధంగానే మాట్లాడుతుంది తప్ప ఎక్కడ సపోర్ట్ చేసే విధంగా అయితే మాట్లాడదు. ఎందుకంటే కోకొల్లలు మనం వీడియోలు చూసినాం, ఆమె హిందువులని చెప్పుకోవడానికి తంటాలు పడ్డది. ఎందుకంటే మరి నిజంగానే హిందువులు అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. హిందువుల నుంచి చాలా తీవ్రమైన వ్యతిరేకత ఆమె మీద వచ్చింది కాబట్టి ఆమె ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసింది. మై ఓపెన్ ఛాలెంజ్, హిందువులు కాదా అని చెప్పి చెప్పిందని అక్కడ కూడా పెద్దగా ఆమె దాన్ని క్లారిటీగా చెప్పలేకపోయిందని చెప్పి అందరూ అనుకుంటున్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే తులసి చంద్ గారు సెక్యులరిజం అని చెప్పి మాట్లాడటంలో వైపు ఉంటుంది. అదేవిధంగా రాములమ్మ మతం పక్కాగా హిందువుల వైపు ఉంటుంది. అదేవిధంగా అవతలి వాళ్ళ గురించి తగ్గిస్తూ కూడా ఆమె ఏం చెప్పదు, వాస్తవాల్ని తన ధర్మం మీద జరుగుతున్నటువంటి ఈ యొక్క సంఘటనల్ని ఎక్స్పోజ్ చేస్తుంది. అదేవిధంగా తన దేశం పట్ల, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పట్ల ఎవరైతే ఏ విధంగా ప్రవర్తిస్తారో, నిజంగా కాక్రోచ్ జనతా పార్టీ ఒక ప్రొటెస్ట్ చేస్తే దాంట్లో దూరినటువంటి అల్లరి మూకలను చూపించే ప్రయత్నం అక్కడ జరిగిన సంఘటనలు తులసి చంద్ గారు చెప్పలేకపోయారు. కానీ ఈమె మాత్రం చెప్పగలిగింది రాములమ్మ. ఆమె విధానం ఇట్లుంటుంది. కానీ సెక్యులరిజం అని చెప్పేసి తులసి చంద్ గారు గతంలో కూడా ఎప్పటి సెక్యులర్ అని మాట్లాడుతుంది. ఆ సెక్యులరిజంలో కేవలం హిందువులను మాత్రమే ప్రశ్నించడం ఎంతవరకు కరెక్టు, అవతల వాళ్ళని కూడా ఇదే విధంగా ఎందుకు ప్రశ్నించలేకపోతుంది అనేది ప్రతి ఒక్కరి నుంచి వెల్లువెత్తినటువంటి ప్రశ్నలు ఇవి. దీనికి ఆమె దగ్గర ఆన్సర్ ఉంటుంది. కేవలం హిందువులు ఏది చేసినా ఇది రాంగ్, ఇట్లా చేస్తారు, అట్లా చేస్తారు, ఇది అట్ట ఇది ఇట్ట అని చెప్పేసి ఈమె సెక్యులరిజం ముసుగులో మరి హిందువులను మాత్రమే టార్గెట్ చేసే విధంగా, హిందువులను మాత్రమే క్వశ్చన్ చేసే విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు, ఈ విషయంలో ఎవరు వైపు ఉంటారో, నేను ఒక హిందువుగానే ఎందుకు మాట్లాడుతున్నా ఈరోజు అంటే తులసి చంద్ గారి వీడియోల్ని ఆ విధంగా చూస్తే మాత్రమే అర్థమవుతుంది. లేదు నేను సెక్యులరిజం ముసుగులో చూస్తే నాకు తులసి చంద్ గారు ఏది చేసినా బ్రహ్మాండంగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సెక్యులరిజంలో తులసి చంద్ గారు మాట్లాడే మాటల్ని ఏ హిందువు సమర్థించడు. కానీ సెక్యులరిజం అంటే ఆమె వైపు ఉండే వాళ్ళకు ఆమె ఏది చెప్పినా తీయగానే ఉంటుంది, కమ్మగానే ఉంటుంది. కానీ రాములమ్మ వైపు చూస్తే, ఒక హిందువుగా ఆలోచిస్తే రాములమ్మ చేసే ప్రతి వీడియోలో ప్రతి ఒక్కరికి నచ్చే విధంగానే ఉంటాయి. అందుకే ఆమెకు రోజు రోజుకి ఆదరణ పెరుగుతుంది. అదేవిధంగా ఆమెను సపోర్ట్ చేసే వాళ్ళు కూడా పెరుగుతున్నారు. ఆమె చెప్పే వీడియోల్లో విజువల్స్ చూపించి, జరిగిన సంఘటనలు చూపించి, ఆధారాలు పట్టుకొని మరి ఆమె మాట్లాడుతుంది. కాబట్టి ఆమెను నువ్వు దందా వేస్తున్నావు అది ఇది అని చెప్పి మాట్లాడుతుంది. ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఎవరు ఏ రకంగా మాట్లాడుతున్నారు, ఎవరిని ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నారు అనేది యావత్ దేశం చూస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా తెలుగు ప్రజలైతే వీళ్ళిద్దరు చేస్తున్న రచన అయితే చూస్తున్నారు. ముఖ్యంగా ఎవరు ఏంది అనేది మనకు క్లారిటీ రావాలంటే వీళ్ళు ఫస్ట్ నుంచి ఎవరు ఏ రకంగా మాట్లాడుతున్నారు, అదేవిధంగా వీళ్ళు ఏ విధమైన థంబ్నైల్స్ పెడుతున్నారు అనేది కూడా మనం చూసి క్లారిటీకి అయితే రావచ్చు. సో ఇద్దరి వాదనలు చూసిన తర్వాత, ఇద్దరు మాట్లాడిన మాటలు చూసిన తర్వాత తులసి చంద్ గారేమో సెక్యులర్, ఈమెనేమో సెక్యులర్ అంటది, ప్లస్ హిందువుల గురించి ఎక్కువగా ప్రొజెక్ట్ చేస్తుంది, దేశం పట్ల జరిగే ప్రతి సమస్యని ఆధారాల ప్రకారం చూపిస్తూ ఉంటుంది, మాట్లాడుతుంది. ఆమె వర్షంలో ఆమె కూడా చూపిస్తూ ఆధారాలతో మాట్లాడుతుంటుంది. మరి ఇద్దరు, ఆమె సెక్యులరిజం అంటది, ఈమెనేమో ఈమె విధానం ఈమెది, ఆమె విధానం ఆమెది. ఈ ఇద్దరిలో మీరు ఎవరిని సమర్థిస్తారో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. జై హింద్, జై భారత్.